హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, లాస్ట్ క్లాస్లో మనము డైస్ టాపిక్ నుంచి ఏ విధంగా రకమైన మోడల్స్ ఉన్నాయి, ఏ రకాలమైన డైస్ ఉన్నాయి, వాటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని చూసాం. కానీ ఈ పార్ట్లో వాటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలని చూద్దాం. ఓకే, క్రింది పాచికలలో ప్రామాణికమైన పాచిక ఏది అన్నాం. ఇక్కడ పేరులోనే ఇచ్చాడు వాడు ప్రామాణికమైన పాచిక అన్నాడు వాడు. ప్రామాణికమైన పాచిక అంటే ఇక్కడ మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. ఒక ఉపరితలంలో ఎదురెదురు ముఖాలు కలిపితే 7 రావాలి. ఎదురెదురు ముఖాలు కనబడవు, కానీ మనం ప్రక్క ఉపరితలాలు కలిపితే 7 రావాలా రాకూడదంటే 7 రాకూడదు. అలా ప్రక్క కలిపితే 7 వస్తే అవి ప్రామాణికమైన పాచిక కాదు, అది సాధారణమైన పాచిక అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రామాణికమైన పాచిక ఏది అన్నాడు కాబట్టి పక్కన కలిపితే 7 ఏదైతే వస్తుందో అది మన ఆన్సర్స్ కావు. పక్కన కలిపితే 7 రానివి ఆటోమేటిక్గా అవి ప్రామాణికమైన పాచిక అయిపోతుంది. ఓకే, చూద్దాం. అలా ఫస్ట్ ఆప్షన్ 5+3. ఓకే, 5+3 వాల్యూ ఎంత అంటే 8, కాబట్టి 7 రాలేదు. 2+3 వాల్యూ 5, 5+2 వాల్యూ ఈ రెండు కలిపితే 7 వచ్చింది, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. అలా ప్రక్క ఉపరితలాలు కలిపితే 7 వస్తే దాన్ని సాధారణ పాచిక అని అంటాం, కానీ ప్రామాణికమైన పాచిక అనం. ప్రామాణికమైన పాచిక అవ్వాలి అంటే అలా పక్కన కలిపితే 7 ఎక్కడ రాకూడదు. అలా వస్తేనే అది ప్రామాణికమైన పాచిక అవుతుంది. ఆ లెక్క ప్రకారం 4+3 7 ఇది కూడా కాదు. ఓకే, ఇక్కడ 4+3 7 ఇది కూడా కాదు. ఇక మనకున్న 4 ఆప్షన్లు 3 రాగానే ఇంకా రైట్ ఆన్సర్ ఈజ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, చూద్దాం. 2+1 3 7 రాలేదు. 2+4 6 7 రాలేదు. 4+1 5 అక్కడ కూడా 7 రాలేదు. కాబట్టి అలా ప్రక్క ఉపరితలాలు కలిపితే 7 రాలేదు అంటే అది ఏం పాచిక అవుతుందంటే అది ప్రామాణికమైన పాచిక, స్టాండర్డ్ డైస్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్రింది పాచికలో 2కు ఎదురుగా ఉన్న అంకెను కనుగొనండి అన్నాడు వాడు. క్రింది పాచికలో 2కు ఎదురుగా ఉన్న అంకెను కనుక్కోవాలంటే ఇక్కడ ఒక్కసారి డైస్ అబ్జర్వ్ చేయండి. ఎన్ని డైస్ ఇచ్చాడు వాడు? ఒక డైస్ ఇచ్చాడు. మనం మినిమం ఆన్సర్ చెయ్యాలి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మినిమం ఒక 2 డైస్ అయినా ఇవ్వాలి. అలా 2 డైస్ ఇస్తేనేగా ఓన్లీ 1 కామన్ నెంబరా 2 కామన్ నెంబర్స్ అని డిసైడ్ అయ్యేది. ఒక ఉమ్మడి సంఖ్యనా లేక 2 ఉమ్మడి సంఖ్యలు ఇస్తానని డిసైడ్ అవుతుంది. కానీ ఎగ్జామ్లో ఒక పాచిక ఇచ్చాడు అంటే మాత్రం అది స్టాండర్డ్ డైస్ అయినా ఇచ్చిండాలి, లేక నార్మల్ డైస్ అయినా ఇచ్చిండాలి. ఒక పాచిక ఇచ్చాడు అంటే అది ప్రామాణికమైన పాచికైనా అవ్వాలి, లేక సాధారణ పాచికైనా అవ్వాలి. ఓకే, 1+2 అది ఏం డైసో కనుక్కుందాం. ఫస్ట్ 1+2 3, 3+1 4, 3+2 వాల్యూ ఎంత 5. అంటే ప్రక్క ఉపరితలాలు కలిపితే 7 రావట్లేదు. కాబట్టి ఇది ఏం డైస్ అవుతుందంటే ఇది స్టాండర్డ్ డైస్, ప్రామాణికమైన పాచిక అవుతుంది. అప్పుడు ప్రామాణికమైన పాచిక ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉంటాయి. ఎలా అంటే ఒకటికి ఆపోజిట్లో ఏ నంబర్ రావాలి, ఏ నంబర్ కలిపితే 7 వస్తుందో ఆ నంబర్ రావాలి. ఒకటికి ఆపోజిట్ ఏ రావాలంటే ఇప్పుడు ఆటోమేటిక్గా 6 రావాలి. 1 ఆపోజిట్ 6, 2 ఆపోజిట్ 5, 3 ఆపోజిట్ ఎంత అంటే 4. ఇవి అనేది ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉంటాయి, అలా కాన్స్టెంట్ ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి 2 యొక్క ఎదురుగా ఉన్న అంకె ఏది అంటే 2కి ఎదురుగా ఉన్న అంకె 5 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక పాచిక యొక్క 2 స్థితిలో క్రింద ఇవ్వబడ్డాయి. ఓకే, ఇప్పుడు ఎన్ని డైస్ ఇచ్చాడు వాడు? 2 డైస్ ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్ ఏమో అడిగాడు, అయినా 6కు ఎదురుగా ఉండే సంఖ్యను కనుగొనండి అన్నాడు వాడు. 6కు ఎదురుగా ఉండే అంకెను కనుక్కోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఎన్ని డైస్ ఇచ్చాడో మనం కాన్సన్ట్రేషన్ చేయండి. 2 డైస్ ఇచ్చాడు. 2 డైస్ ఇచ్చాడు అంటే అది మోడల్ నెంబర్ 1 అయినా ఉండాలి, మోడల్ నెంబర్ 2 అయినా ఉండాలి. మోడల్ నెంబర్ 1 ఒక ఉమ్మడి సంఖ్య అయినా ఉండాలి, లేక 2 ఉమ్మడి సంఖ్యలైనా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 6 3 5 2 1 ఎన్ని కామన్ నెంబర్స్ ఉన్నాయి? ఒక ఉమ్మడి సంఖ్య ఇచ్చాడు వాడు, అంటే మోడల్ నెంబర్ 1 కిందికి ఇస్తున్నాడు వాడు. అలా మోడల్ నెంబర్ 1లో ప్రాబ్లం చేయాలి అంటే ఎక్కడైతే కామన్ నెంబర్ ఉంటుందో అక్కడ నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా తిప్పాలి, లేక యాంటీ క్లాక్ వైజ్ అయినా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 1 అన్నాడు, 1 యొక్క ఆపోజిట్ వాడు 1 యొక్క ఆపోజిట్ అడిగితే, ఒకవేళ వాడు 1 యొక్క ఆపోజిట్ ఎంత అని అడిగింటే ఇక్కడ ఏ నంబర్ అయితే మిస్ అయిందో అది ఆన్సర్. ఇక్కడ ఏ నంబర్ మిస్ అయింది? 4. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా 1 యొక్క ఆపోజిట్ 4 అయిపోయేది. కానీ వాడు అడిగింది ఆపోజిట్ ఎవరికి అంటే
వాడు ఆపోజిట్ అడిగింది 6 యొక్క ఆపోజిట్ ఎంత అని అడిగాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కామన్ నెంబర్ ఉంటుందో అది కామన్ నెంబర్ రాశాను. ఫస్ట్ డైస్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 తర్వాత 3, 1 తర్వాత 3, 3 తర్వాత 6. నెక్స్ట్ డైస్ ఆటోమేటిక్గా 1 కింద 1 రాశాను. 1 తర్వాత 5, 5 తర్వాత 2. అంటే మరి అడిగిన ఏ నంబర్ 6 యొక్క ఆపోజిట్. 6 యొక్క ఆపోజిట్ ఏమని ఫిక్స్ అయింది? 6 యొక్క ఆపోజిట్ యొక్క 2 అనేది ఫిక్స్ అయింది. కాబట్టి 6కు ఎదురుగా వచ్చే అంకె ఏది అంటే 2 అనేది రైట్ ఆన్సర్. ఈ విధంగానే చేయొచ్చు. ఇంకొక షార్ట్కట్ ట్రిక్ పాయింట్ చూద్దాం. ఇలా అయినా చేస్తే ఇది కాన్స్టెంట్ ఆన్సర్. దీనికన్నా ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ అడిగింది ఏ దానికి ఆన్సర్ 6కి ఎక్కగా 6కి ఆన్సర్. కాబట్టి 6కి ఆపోజిట్లో ఏమేమి రాకూడదు అంటే 1, 3 రాకూడదు. ఎందుకు రాకూడదు 1, 3 అంటే ఆ 1, 3 రావాలి అంటే 6 పక్కన ఉండకూడదు. అది 6 పక్కన 1, 3 ఉంది. కాబట్టి మనం చెక్ చేయకుండానే 3, 1 అంటే సెకండ్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ రాంగ్ వేసేయచ్చు. ఇప్పుడు ఏ ఆప్షన్ మిగిలిపోయింది? వస్తే ఫస్ట్ ఆప్షన్ రావాలి, థర్డ్ ఆప్షన్ అయినా రావాలి. మన ఎగ్జామ్లో 2 ఆప్షన్ మిగిలిపోతే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరికే రావాలి. మన షార్ట్ కట్ ఎప్పుడు రావాలి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న 4 ఆప్షన్లో 3 రాంగ్ అయిపోతే డైరెక్ట్ మిగిలిందే మన రైట్ ఆన్సర్ తీసుకుంటాం. ఇక ఎన్ని ఆప్షన్ మిగిలినాయంటే 2 మిగిలినాయి. కాబట్టి మళ్ళీ ఈ మెథడే రావాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాచి యొక్క 2 స్థితులు క్రింద ఇవ్వబడ్డాయి. అయినా 2కు ఎదురుగా ఉండే అంకెను కనుగొనండి అన్నాడు వాడు. ఓకే, ఇక్కడ కూడా ఎన్ని డైస్ ఇచ్చాడంటే వాడు 2 డైస్ ఇచ్చాడు. ఈ 2 డైస్లో దేని యొక్క ఆపోజిట్ అడిగాడంటే వాడు 2 యొక్క ఆపోజిట్ అడిగాడు. వాడు దేని యొక్క ఆపోజిట్? 2 యొక్క ఆపోజిట్. ఇక్కడ ఒక్కసారి 2 డైస్ అబ్జర్వ్ చేస్తే 2, 3, 5, 2, 5, 4 అలా ఎన్ని కామన్ నెంబర్స్ ఉన్నాయంటే ఇక్కడ 2 కామన్ నెంబర్స్ ఉన్నాయి. 2, 5 ఆర్ 5, 2 2 కామన్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కామన్ నెంబర్ కాకుండా ఇక్కడ ఏ నెంబర్ మిగిలిపోయింది? 3. అక్కడ ఏ నెంబర్ మిగిలిపోయిందంటే 4. ఇవి 2 ఏమవుతాయంటే ఇవి 2 ఆపోజిట్ అవుతాయి. వాడు 3 యొక్క ఆపోజిట్ ఎంత అడిగింటే డైరెక్ట్ 4 అనే ఆన్సర్ ఫిక్స్ అయిపోయేది. కానీ వాడు అడిగింది దేని యొక్క ఆపోజిట్ అంటే 2 ఆర్ 5 పక్కన పక్కనే ఉన్నాయి కాబట్టి ఇవి ఆపోజిట్లో రాలేవు. ఓకే, ఈ 2, 5కి ఆపోజిట్ ఏ నంబర్ రావడానికి అవకాశం ఉంటుందంటే ఇక్కడ ఏ నంబర్ మిస్ అయినాయి? 1 మిస్ అయింది. ఓకే, 1 రావచ్చు. 2 ఆల్రెడీ ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఇంకే నెంబర్ మిస్ అయింది? 6. అంటే 2 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 1 అయినా రావాలి, 6 అయినా రావాలి. 5 యొక్క ఆపోజిట్ ఎంత అంటే దీనికి కూడా ఆన్సర్ 1 అయినా రావాలి, 6 అయినా రావాలి. అలా 2 యొక్క ఆపోజిట్ 1 ఆర్ 6 అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే అది మనకు థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఆ ఆన్సర్ దాగి ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక పాచిక యొక్క 3 స్థితులు క్రింద ఇవ్వబడ్డాయి. అయినా 2కు ఎదురుగా ఉండే అంకెను కనుగొనండి. ఇక్కడ ఎన్ని డైస్ ఇచ్చాడు వాడు? 3 డైస్ ఇచ్చాడు. ఈ 3 డైస్లో మనం వాడాల్సింది 2 డైస్ మాత్రమే. మీ ఇష్టం ఏదైనా వాడచ్చు. ఫస్ట్ 2 వాడచ్చు, రెండోది 3ది వాడచ్చు, లేక 3ది 1ది వాడచ్చు. మీకు నచ్చిన 2 డైస్ వాడాలి. ఏ డైస్ ఉపయోగించినా కూడా ఆన్సర్ అనేది సేమ్గానే వస్తుంది. ఓకే, చూద్దాం. 2 యొక్క ఎదురుగా ఏ సంఖ్య వస్తుంది అన్నవాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 2కు ఆన్సర్ చెయ్యాలి అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 4, 1 ఎక్కడైనా కామన్గా ఉందేమో వెతకాలి. 2కి యొక్క ఆపోజిట్ అడిగితే 2 కాకుండా మిగిలిన నంబర్స్ 2కు ఆపోజిట్ అడిగాడుగా వాడు. 2కు ఆపోజిట్ అడిగితే 2కు ప్రక్కన ఏమున్నాయి? 4 ఉంది, 1 ఉంది. అవి 2 మన ఆన్సర్లు కావు, రాంగ్ వేసేయచ్చు. 4 అనేది మన ఆన్సరే కాదు. ఎందుకు ఆన్సర్ కాదంటే 2కి ఎదురుగా రావాలి అన్నాడు వాడు. కానీ ఇక్కడ ఏమంది? 2కి పక్కనే ఉంది అది, కాబట్టి అది మన ఆన్సర్ కాదు. 1 కూడా ఆప్షన్ ఇవ్వలేదు. 1 ఇచ్చింటే అది కూడా రాంగ్ అయిపోయేది. ఓకే, ఇప్పుడు చూద్దాం. 2 ఆపోజిట్ అంటే 4, 1 ఎక్కడైనా మిగిలిన డైస్లో 4, 1 కామన్గా ఉందేమో చూడాలి. 4, 1 ఎక్కడ కామన్గా ఉందంటే ఇక్కడ కామన్గా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నో మోడల్ కింద ప్రాబ్లం ఇచ్చాడంటే వాడు సెకండ్ మోడల్ కింద ప్రాబ్లం ఇచ్చాడు వాడు. ఎన్ని కామన్ నెంబర్స్? ఓన్లీ 2 కామన్ నెంబర్స్ విల్ బి గివెన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ మిగిలిపోయింది? 2. ఇక్కడ ఏ నెంబర్ మిగిలిపోయింది? 6. అవి 2 ఆటోమేటిక్గా ఏమవుతాయంటే ఆపోజిట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఇప్పుడు ఈ 3వ డైస్ ఎందుకు ఇచ్చినట్టు ఒక డౌట్ రావచ్చు. ఈ 2 డైస్ వల్ల ఆన్సర్ వచ్చేసిందిగా. మళ్ళీ ఈ 3వ డైస్ ఇవ్వడానికి రీజన్ ఏమంటే మనకు వచ్చిన ఆన్సర్, మనకి ఏ ఆన్సర్ అయితే వచ్చిందో ఆ మిగిలిన డైస్లో పక్కన ఉండకూడదు. ఆ పాయింట్ కూడా చెక్ చేసుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు 2, 6 ఆపోజిట్ అయినాయిగా. 2, 6 ఆపోజిట్ అయినప్పుడు అవి 2 పక్కన ఉండాలా అంటే ఉండకూడదు. ఎక్కడ అంటే
6 ఉంది, పక్కన 2 ఉందా? లేదు. కాబట్టి ఆ 2, 6 అనేది పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్లు అయిపోతాయి. 2 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 6. దేర్ఫోర్ ఏ ఆప్షన్లో మన ఆన్సర్ ఉంది అంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాచిక యొక్క 3 స్థితులు క్రింద ఇవ్వబడ్డాయి. ఓకే, నెక్స్ట్ అయినా 3కి ఎదురుగా ఉండే అంకె ఏది? 3కి ఎదురుగా ఉండే అంకె ఏదో మనం కనుక్కోవాలి. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే 3 డైస్లోనూ కామన్గా ఏ నెంబర్ ఉందంటే 3 అనే నెంబర్ ఉంది. అలా 3 డైస్తోనూ 3 అనే నెంబర్ కామన్గా ఉంది. అడిగే క్వశ్చన్ కూడా 3 పైనే. అడిగాడు వాడు. 3కి ఆపోజిట్లో వచ్చే డిజిట్ ఏది అన్నాడు వాడు. 3కు ఎదురుగా ఉండే అంకెను కనుక్కోండి అన్నాడు వాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ షార్ట్ కట్ అయితే అప్రోచ్ అవుదాం. 3 ఉంది కానీ 3కి ఆపోజిట్లో రావాలిగా. అప్పుడు ప్రక్కన ఏమైతే ఉన్నాయో అవి మన ఆన్సర్స్ కావు. 3కి ప్రక్కన ఏమైతే ఉన్నాయో అవి మన ఆన్సర్స్ రాకూడదు. అంటే 3 ఉంది, 2, 1 మన ఆన్సర్ కావు. ఆప్షన్లో 2, 1 ఉందా? లేదు. 3 ఉంది, మనకి ఏం రాకూడదు ఆన్సర్? 2, 4 కూడా రాకూడదు. అంటే 4 ఉంది, అది రాదు. 2 ఉంటే అది కూడా ఎలిమినేట్ అయిపోయేది. నెక్స్ట్ అదేవిధంగా 3 మన 5, 1 మన ఆన్సర్ రావాలంటే అది కూడా రాకూడదు. అంటే 3 రాకూడదు, 3 మన 5 రాకూడదు. మనం అడిగింది ఏం దానికి ఆపోజిట్ వాడు 3కి ఆపోజిట్గా, మన 3కి 3నే ఆపోజిట్ ఉంటుందా? కాబట్టి వాడు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ 3 కూడా రాంగ్ ఆన్సర్. అంటే మనం జస్ట్ ఈ ఇచ్చిన డైస్ యొక్క ప్రక్కన నంబర్ ఉపయోగిస్తూనే ఆన్సర్ చేయొచ్చు. మనకున్న 4 ఆప్షన్లో 3 రాంగ్ అయినాయి. ఇంకా రైట్ ఆన్సర్ వచ్చి 6 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, దీన్ని ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనం ఒక షార్ట్ కట్ పాయింట్ చెప్పాం. ఏదైతే కామన్ నంబర్ ఉంటుందో దాన్నే కనుక ఆపోజిట్ అడిగితే, ఇక్కడ ఏ నంబర్ అయితే మిస్ అయిందో అదే మన ఆన్సర్. ఇక్కడ అన్ని దాంట్లోనూ 3 ఉంది. ఇప్పుడు అన్ని దాంట్లో ఏ నెంబర్ మిస్ అయింది, ఏ నెంబర్ కనబడట్లేదు అంటే 6 అనే నెంబర్ కనబడట్లేదు. కాబట్టి ఆటోమేటిక్గా 3 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 6. ఓకే, లేదు మనకు ప్రొసీజర్ ప్రకారం చెప్పాలి అంటే ఇక్కడ 3 కావాలంటే 5, 1 పక్కన ఇక్కడ ఉన్నాయా? లేదు. ఓకే, ఈ 2 డైస్లోనూ 3 అనేది కామన్ నంబర్. ఒకే ఒక ఉమ్మడి సంఖ్య ఇచ్చాడు వాడు. 3 తర్వాత రావాల్సిన నంబర్ ఎంత? 2 తర్వాత 4. ఓకే, 3 తర్వాత 5 తర్వాత 1 తర్వాత ఓకే క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 తర్వాత ఏం రావాలంటే 3 కింద 3 ఉండాలి. 3 తర్వాత 5 తర్వాత 1. ఓకే, ఇక్కడ ఏమైనా 3, 1. ఓకే, 3, 1 ఆపోజిట్ అయిపోయింది. ఓకే 4, 1 ఆపోజిట్, ఇక్కడ 2, 5 ఆపోజిట్. ఇక్కడ 3కి ఆపోజిట్ ఏమైందంటే 3 అని వచ్చింది. కానీ ఇక్కడ ఏ నెంబర్ కనబడట్లేదు. ఇక్కడ ఏ నెంబర్ మిస్ అయిందంటే 6 అనే నెంబర్ మిస్ అయింది. అంటే 3 యొక్క ఆపోజిట్ ఏదంటే 6. ఇది ఓన్లీ 1 కామన్ నెంబర్, మోడల్ నెంబర్ 1 కిందికైనా చేసేది చెప్పచ్చు. లేదా ఈ 2 డైస్ ఉపయోగించుకుంటే 2, 3 కామన్గా ఉంది. ఈ 2 డైస్ కనుక ఉపయోగించుకుంటే 2, 3 కామన్గా ఉంది. అప్పుడు 2, 3 కామన్గా ఉన్నప్పుడు 1కి 4కి ఆన్సర్ చెప్పగలం, కానీ 2కి 3కి పాసిబిలిటీ కేసులో వస్తాయి. కాబట్టి మనకు ఆప్షన్స్ వెరిఫికేషన్ ద్వారా త్వరగా ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ మెథడే అప్రోచ్ అవ్వడం చాలా బెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాచిక యొక్క 4 స్థితిలలో క్రింద ఇవ్వబడ్డాయి. అయినా 3కి ఎదురుగా ఉండే అంకెను కనుగొనండి. ఇక్కడ ఎన్ని డైస్ ఇచ్చాడంటే వాడు 4 డైస్ ఇచ్చాడు. ఈ 4 డైస్ ఉపయోగించి 3కి ఎదురుగా వచ్చే నంబర్ని కనుక్కోండి అన్నాడు వాడు. ఓకే, 3కి ఎదురుగా రావాలి అంటే ఫస్ట్ ఎలిమినేషన్ చేద్దాం. 3 ఉంది, పక్కన ఏమేం నంబర్ అయితే ఉన్నాయో అవి మన ఆన్సర్స్ కావు. ఓకే, 3 ఉంది, 2, 1 మన ఆన్సర్ కాదు. ఓకే, 2, 1 మన ఆన్సర్ కాదు. 3 ఉంది, 1, 5 కూడా మన ఆన్సర్ కాదు. అంటే 5 కూడా మన ఆన్సర్ రాకూడదు. 3 ఉంది, 2, 4 కూడా మన ఆన్సర్ కాదు. అంటే 4 కూడా ఎలిమినేటెడ్. ఇంకా మిగిలిపోయిన ఆన్సర్ ఏది అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏది 6 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, లేదు మనం మోడల్స్ ఓన్లీ 1 కామన్ నంబర్, ఓన్లీ 2 కామన్ నెంబర్ ప్రకారం చేస్తామని కూడా ఓకే. అది ఎలా అంటే మనకు అడిగిన దేనికి 3కి 3 ఆపోజిట్ అడిగితే 2, 1 ఎక్కడైనా కామన్గా ఉందేమో చూడాలి. 2, 1 ఎక్కడా లేదు. ఓకే, 3 అడిగాడు కదా, 3 ఇక్కడ ఉంది. 5, 1 ఎక్కడైనా కామన్గా ఉందేమో చూడాలి. 5, 1 అక్కడ లేదు. ఓకే, ఇక్కడ 3 ఉందిగా,
4 2 ఎక్కడైనా కామన్గా ఉందేమో వెతకండి. ఇక్కడ 4 2 ఇక్కడ 4 2 రెండు కామన్గానే ఉన్నాయి. ఇక్కడ ఏ నెంబర్ మిస్ అయింది? ఇక్కడ ఏ నెంబర్ కామన్ లేదు? 3 లేదు. ఇక్కడ ఏ నెంబర్ మిగిలిపోయింది? 6. కాబట్టి ఆటోమేటిక్గా 3 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 6 అనేది మన రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక పాచిక యొక్క 3 స్థితులు క్రింద ఇవ్వబడ్డాయి. అయినా ఏ అనే అక్షరానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఉన్న అక్షరాన్ని కనుగొనండి. ఇక్కడ నంబర్స్ ఇచ్చేవాడు ఇంతవరకు. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఆల్ఫాబెట్ లెటర్స్ ఇచ్చాడు వాడు. లెటర్స్ ఇచ్చినా, సింబల్స్ ఇచ్చినా, కలర్స్ నేమ్ ఇచ్చినా, పర్సన్స్ నేమ్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా చేసే విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏకి ఆపోజిట్ అడిగాడు వాడు. ఏకి ఆపోజిట్ అడిగితే బీసీ మన ఆన్సర్ అంటే బీసీ మన ఆన్సర్ కాదు, అవి ఎలిమినేషన్ చెయ్యాలి. ఓకే, బి మన ఆన్సర్ కాదు. ఓకే, ఇప్పుడు సి కూడా మన ఆన్సర్ కాదు. ఇంకా వస్తే ఈ అయినా రావాలి, డి అయినా రావాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏ ఆపోజిట్ అడిగాడు వాడు. ఏ ఆపోజిట్ బీసీ ఎక్కడైనా కామన్గా ఉందా? ఎక్కడా లేదు. ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి ఈ రెండులో కామన్ నంబర్ ఏది అంటే సి అనేది కామన్ లెటర్. ఈ రెండో కామన్ లెటర్ ఏది అంటే సి అనేది కామన్ లెటర్. అక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా తిప్పాలి, లేక క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా తీసుకోవాలి. ఓకే, తీసుకుందాం. ఇక్కడ సి తర్వాత వచ్చే లెటర్ ఏదంటే డి. డి తర్వాత వచ్చేది ఈ. మళ్ళీ సి కింద సీనే రాస్తే సి తర్వాత వచ్చేది బి. బి తర్వాత వచ్చేది ఎవరు అంటే ఏ. అడిగింది ఆపోజిట్. దేని యొక్క ఆపోజిట్ అంటే ఏ యొక్క ఆపోజిట్ అడిగాడు కాబట్టి ఏకి ఆపోజిట్లో ఏమొస్తుందంటే ఈ అనేది మన రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ డి కూడా ఉంది. డి దేని యొక్క ఆపోజిట్ అయిపోతుందంటే డిబి. బిడి యొక్క ఆపోజిట్ అయిపోతుంది అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాచిక 4 స్థితిలో క్రింద ఇవ్వబడ్డాయి. అయినా 4 ఎదురుగా ఉండే అంకెను కనుగొనండి. 4 యొక్క ఆపోజిట్ అడిగాడు వాడు. ఇలా నంబర్ ఆఫ్ డైస్ పెరిగే కొద్దీ మనము ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసే పద్ధతి రావాలి. అంటే 4 ఆపోజిట్ అడిగాడు కాబట్టి 4 ఉంది, ప్రక్క ఉన్న నంబర్ మనకి ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 3 2 మన ఆన్సర్ కాదు. 3 లేదు, 2 ఉంది కాబట్టి 2ని ఎలిమినేషన్ చేశా. ఇక్కడ 4 ఉంది, 3 5 మన ఆన్సర్ కాదు. 3 5 ఉండకూడదు. ఓకే, 4 6 3. 6 3 మన ఆన్సర్ కాదు. 6 ఉంది కాబట్టి ఇది ఎలిమినేటెడ్. ఓకే, ఇక్కడ నన్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, చూద్దాం. వస్తే ఫస్ట్ ఆప్షన్ అయినా రావాలి, లేక 1 అయినా రావాలి, లేక నన్ అయినా రావాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ 4 యొక్క ఆపోజిట్ అడిగితే 3 2 కామన్గా ఉందా? ఓకే, ఉందిగా. 4 ఆపోజిట్లో అడిగాడు కాబట్టి 3 2 కామన్. ఇక్కడ 3 2 కామన్. అంటే ఇక్కడ ఏ నెంబర్ మిగిలిపోయింది? 4 మిగిలిపోయింది. ఇక్కడ ఏ నెంబర్ మిగిలిపోయింది అంటే 1 మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా 4 1 అనేది ఏమవుతుందంటే ఆపోజిట్ అయిపోతాయి. 4 1 ఏమైపోతాయంటే ఆపోజిట్ అయిపోతాయి అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాచిక యొక్క 4 స్థితులు క్రింద వేయబడ్డాయి. అయినా డి అనే అక్షరానికి ఎదురుగా ముఖం పైన వచ్చే అక్షరాన్ని కనుగొనండి అన్నాడు వాడు. ఓకే, డికి ఆపోజిట్ అడిగాడు వాడు. ఓకే, సేమ్ పద్ధతి. డి యొక్క ఆపోజిట్ అడిగితే దాని ప్రక్కన ఉండేవి ఏం చేయాలి? ఎలిమినేషన్ చేయాలిగా. ఓకే, చూద్దాం. ఓకే, ఇక్కడ డి ఉన్నాడా? లేడు. ఇక్కడ డి ఉన్నాడు. ఏమేమి రాకూడదు? సిఈ మనకు ఆన్సర్స్ కావు. అంటే సి ఉండకూడదు అండ్ అదేవిధంగా ఈ కూడా ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇక్కడ డి ఇక్కడ ఉన్నాడు. సి రాకూడదు, బి రాకూడదు. సి రాకూడదు, బి కూడా రాకూడదు అంట. అంటే ఇప్పుడు మన ఆన్సర్ వస్తే వాడు ఏమడిగాడు? వాడు డి యొక్క ఆపోజిట్గా. డి యొక్క ఆపోజిట్ అంటే ఏదైనా కొత్త లెటర్ రావాలి. కానీ డి యొక్క ఆపోజిట్ మరి డీనే రావడానికి అవకాశం లేదు కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలిపోయిన రైట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ డి ఆపోజిట్ అడిగాడు వాడు. ఇక్కడ సిఈ కామన్గా ఉంది అంటే ఇక్కడ డి ఆపోజిట్లో అడిగాడు కాబట్టి సిఈ కామన్. ఓన్లీ 2 కామన్ నంబర్స్ విల్ బి గివెన్. 2 ఉమ్మడి సంఖ్యలు ఇచ్చినప్పుడు సెకండ్ మోడల్ ఆధారంగా చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఏ మిగిలిపోయింది? డి మిగిలిపోయింది. ఇక్కడ ఏ మిగిలిపోయింది. అవి రెండు ఆటోమేటిక్గా ఏమవుతాయంటే అవి ఆటోమేటిక్గా ఆపోజిట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాళ్ళలో ఏది నిజం? వాడు ఓపెన్ డైస్ వాడిచ్చాడు, దాన్ని ఉపయోగిస్తూ క్లోజ్డ్ డైస్ మనం కనుక్కోవాలి అన్నాడు వాడు. ఓకే, దీనికి ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆపోజిట్ కనుక్కుంటామని చూసాం. ఇక్కడ 1 యొక్క ఆపోజిట్ ఎక్స్ట్రా పార్ట్ రాసుకోవాలి. ఫస్ట్ 1 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 6. దాని తర్వాత వచ్చే నంబర్స్ ఏం తీసుకుంటామంటే మనం ఆల్టర్నేటివ్గా తీసుకుంటాం. ఆల్టర్నేటివ్ అంటే
2 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత అంటే 4, 2 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత అంటే 4, 3 యొక్క ఆల్టర్నేటివ్ నెంబర్ ఎంత అంటే 5. ఇవి ఆపోజిట్లో ఉండాలి, ఇవి ఆపోజిట్లో ఉండాలి. కానీ మనకి ఆప్షన్స్లో ఏదో ఒక నెంబర్ ఆపోజిట్ అడగలేవాడు. ఇక్కడ ఆప్షన్లో వాడు కూడా క్లోజ్డ్ డైస్ ఇచ్చాడు. ఈ క్లోజ్డ్ డైస్తో అంటే దీని ద్వారా ఒక డైస్ని మడత పెడితే, దీని ద్వారా ఒక డైస్ని క్లోజ్ చేస్తే మనకి ఎటువంటి డైస్ ఏర్పడుతుంది అనేది వాడు ఆప్షన్స్ ఇచ్చాడు. వాటిలో ఏది రైటో కనుక్కోండి అన్నాడు వాడు. మనం క్లోజ్ చేయడం చాలా కష్టం, ఎలా అయినా క్లోజ్ చేయొచ్చు. కానీ క్లోజ్ చేసిన తర్వాత వచ్చే ఆపోజిట్ నంబర్స్, ఓపెన్ డైస్లో ఉన్నప్పుడు ఉన్న ఆపోజిట్ నంబర్స్ అవి రెండు సేమ్గా ఉండాలి. ఓకే, చూద్దాం. 1, 6 ఆపోజిట్లో ఉండాలి, కానీ ప్రక్కన ప్రక్కన ఉండకూడదు. 1, 6 ఎక్కడైతే ప్రక్కన ప్రక్కన ఉంటుందో అది మన ఆన్సర్ కాదు. ఓకే, చూద్దాం. 1, 6 ఇక్కడ 1, 6 సెకండ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి అది మన ఆన్సర్ కాదు. తర్వాత ఇంకెక్కడైనా 1, 6 పక్కన పక్కన ఉన్నాయంటే లేదు. నెక్స్ట్ 2, 4, 2, 4 ప్రక్కన ప్రక్కన ఉండకూడదు. 2, 4 ఎక్కడైనా ఉందంటే ఇక్కడ ప్రక్కన ప్రక్కన ఉందిగా, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా 2, 4 ఎక్కడైనా ఇక్కడ ఉందా? ఓకే, నెక్స్ట్ 3, 5, 3, 5 ప్రక్కన ప్రక్కన ఉండల్లా ఉండకూడదు అంటే 3, 5 ఆపోజిట్లో ఫిక్స్ అయినాయి, అవి ప్రక్కన ప్రక్కన రావడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ 3, 5 ప్రక్కన ప్రక్కన ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ డైస్ ఉపయోగిస్తే 1 ఉంది, 1కి ఆపోజిట్లో ఏమి ఉండాలి? 6 ఉండాలి, ప్రక్కన ప్రక్కన ఉండకూడదు. 1 ఉంది, పక్కన 6 లేదు. 2 ఉంది, ప్రక్కన 4 లేదు. 3 ఉంది, ప్రక్కన 5 లేదు. కాబట్టి మనకు పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ ఏ దాన్ని క్లోజ్ చేయొచ్చు అంటే మనము ఈ ఫస్ట్ ఆప్షన్లో కనబడుతున్న డైస్ ఆధారంగా మనం క్లోజ్ చేయొచ్చు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. క్రింది వాటిలో ఏది సరైనది, ఏది నిజం అని అన్నాడు వాడు. ఓకే, కాకపోతే ఇక్కడ నంబర్స్ బదులుగా లెటర్స్ ఇచ్చాడు వాడు. లెటర్స్ ఇచ్చినా నంబర్స్ ఇచ్చినా చేసే విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఎం యొక్క ఆపోజిట్ ఏది అంటే టీ. ఎం యొక్క ఆపోజిట్ ఏంది అంటే టీ. తర్వాత ఎస్ యొక్క ఆపోజిట్ ఏది అంటే డబ్ల్యూ. ఎస్ యొక్క ఆపోజిట్ ఏది అంటే డబ్ల్యూ. ఇక రిమైనింగ్ లెటర్స్ ఎన్, ఇక్కడ లెటర్ మిగిలిపోయింది. ఎన్కి ఆపోజిట్ ఏమొస్తుందంటే క్యూ అనేది వస్తుంది. ఓకే, ఇవి ఆపోజిట్లో ఫిక్స్ అయిన లెటర్స్. ఇవి ప్రక్కన పక్కన రావాలంటే ప్రక్కన పక్కన రావడానికి అవకాశమే లేదు. ఓకే, చూద్దాం. ఎంఓటి ప్రక్కన ప్రక్కన ఉండాలంటే ఉండకూడదు. ఎంఓటి ప్రక్కన ప్రక్కన ఉంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఇంకెక్కడైనా ఎంటీ ప్రక్కన ప్రక్కన ఉందా? లేదు. ఎస్డబ్ల్యూ ప్రక్కన ప్రక్కన ఉండకూడదు. ఓకే, సెకండ్ ఆప్షన్లో ఎస్డబ్ల్యూ ప్రక్కన ప్రక్కనే ఉంది. తర్వాత ఎన్క్యూ, ఎన్క్యూ ప్రక్కన ప్రక్కన ఉంది, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. మనకున్న 4 ఆప్షన్లు 3 రాంగ్ అయిపోయినాయి. దేర్ ఫోర్ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎన్ ఉంది, ప్రక్కన క్యూ ఉందా? లేదు. ఎస్ ఉంది, ప్రక్కన డబ్ల్యూ ఉందా? లేదు. ఎం ఉంది, ప్రక్కన టీ ఉందా? లేదు. అలా ఆపోజిట్లో ఫిక్స్ అయినవి వాటి ప్రక్కన రాకుండా ఉండే విధంగా చూసుకోవాలి మనం. ఓకే, దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇవి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 లెవెల్లో అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకే, మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం లో లెవెల్ నుంచి హై లెవెల్ ప్రిపేర్ అవుతూ రావాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ వాడు ఇచ్చింది ఇవి ఆప్షన్స్ కాదు, ఇవి ఇచ్చింది వాడు ఆప్షన్స్ కాదు. వాడి స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ బి సి డి అలా వచ్చే అవకాశం ఉందా అని అంటున్నాడు వాడు. అలా ఈ ఫస్ట్ ఆప్షన్ ఇట్లో ఏబిడి రైట్ అవ్వచ్చు అంట, లేక ఏబిసి రైట్ అవ్వచ్చు అంట, లేక బి అండ్ డి రైట్ అవ్వచ్చు అంట, అండ్ అదేవిధంగా బి మాత్రమే రైట్ అవుతుంది అంటున్నాడు వాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ వాడు ఇచ్చిన డైస్లో ఈ డాటెడ్కి ఆపోజిట్ ఏమొస్తుందంటే ఒక ఎంటీ బాక్స్ వస్తుంది. ఒక ఈ లైన్స్కి ఆపోజిట్ ఏమొస్తుందంటే ఒక ఇవి 2 ఆపోజిట్ అయిపోతాయి. ఓకే, ఈ 2 ఆపోజిట్ అవుతుంది. ఇంకా మిగిలిపోయింది అవి ఏమేమి వస్తాయో చూద్దాం. అంటే ఇక్కడ ఈ నంబర్ 1 అనే నంబర్ తీసుకుంటే ఇక్కడ 2, ఇక్కడ 3, 4 అంటే నేను ఆ ఎంటీ బాక్స్కి ఒక నంబర్ వేసుకుంటున్నా, అంటే మనం ఐడెంటిఫై చేయడం కోసం. ఓకే, చూద్దాం. ఒకటో ఎంటీ బాక్స్కి ఆపోజిట్ ఎంత? 2వ ఎంటీ బాక్స్. తర్వాత 3 అనే ఎంటీ బాక్స్, 3 ఎంటీ బాక్స్కి ఏం ఆపోజిట్ ఉండాలంటే లైన్స్ ఉన్న బాక్స్ రావాలి. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా డాటెడ్ ఉన్న బాక్స్కి ఆపోజిట్లో ఏముండాలంటే 4 అనే ఎంటీ బాక్స్ ఉండాలి. ఒక ఇవి ఆపోజిట్లో ఉండే విధంగా ఉండాలి. అలా మనకి ఏమైనా పాసిబిలిటీ వస్తుందేమో చూద్దాం. మీరు ఒక చిన్న డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఏ ఇచ్చిన స్టేట్మెంట్, బి ఇచ్చిన స్టేట్మెంట్,
డి ఇచ్చిన స్టేట్మెంట్ మూడు సేమ్. ఓకే, డాటు లైన్స్ ఎంటీ, డాటు లైన్స్ ఎంటీ, అలా మూడు డయాగ్రామ్ సేమ్గా ఉంది. అందులో ఏ రైట్ అయింది అనుకోండి, ఏ రైట్ అయితే ఆటోమేటిక్గా బీను రైటే, డి కూడా రైటే అవుతుంది. ఓకే చూద్దాం. ఇప్పుడు డాటెడ్ ఉంది, డాటెడ్ ప్రక్కన ఏం రాకూడదు, 4 అనే ఎంటీ సర్కిల్ ఎంటీ బాక్స్ రాకూడదు. ఈ డాటెడ్కి 4 అనే ఎంటీ బాక్స్ రాకూడదు. 4 రాకూడదు, కానీ 4 రాకుండా 3 రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చుగా, అండ్ వచ్చి రావడానికి అవకాశం ఉంది. మరి తర్వాత ఇక లైన్స్ ఇచ్చాడు, లైన్స్ ఇచ్చాడు అంటే లైన్స్కి ఆపోజిట్ ఏంది 3 అనే ఎంటీ బాక్స్. అంటే ఇక్కడ ఉన్న ఈ ఎంటీ బాక్స్ కాస్త ఖచ్చితంగా 2 నంబర్లు కాకూడదు. ఏ నంబర్లు కాకూడదు, 4 అనే నంబర్ కాకూడదు, అండ్ అదేవిధంగా 3 అనే నంబర్ కూడా కాకూడదు. అంటే ఈ రెండూ కాకుండా ఇప్పుడు 1 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు, అలా 2 అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఏ రావడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే ఇక్కడ 4 రాకూడదు, 3 రాకూడదు, 4వ ఎంటీ బాక్స్ 3వ ఎంటీ బాక్స్ రాకుండా 1వదైనా రావచ్చు, 2వదైనా రావచ్చు. కాబట్టి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ అనేది రైట్. ఏ రైట్ అయింది కాబట్టి బి కూడా రైటే, డి కూడా రైటే. ఎందుకంటే ఇవి మూడు కూడా సేమ్ టు సేమ్ డయాగ్రామ్. దాని పొజిషన్ చేంజ్ అయింది కానీ డయాగ్రామ్లో షేప్ మాత్రం మారలేదు. ఓకే చూద్దాం. ఇప్పుడు సి రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అంటే ఇక్కడ షేడెడ్ లైన్స్ ఇచ్చాడు వాడు. ఏది లైన్స్ ఉన్న లైన్స్ బాక్స్ ఇచ్చాడు. లైన్స్ ఉన్న బాక్స్కి ఆపోజిట్ ఏంది, ఇది ఖచ్చితంగా ఏం కాకూడదు 3 కాకూడదు, ఇది కూడా ఏం కాకూడదు 3 కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే 3 ఈ లైన్స్ ఉన్న దానికి ఆపోజిట్లో 3 ఉండాలి, ఆపోజిట్లో 3 ఉండాలి కానీ ప్రక్కన రాకూడదుగా. కాబట్టి ఈ రెండు ఇప్పుడు ఏమేమి రావచ్చు అంటే ఇక్కడ 4 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 4 1 2. ఇక్కడ కూడా ఏ రావచ్చు అంటే 4 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. కాకపోతే ఈ 4 1 2 వచ్చే క్రమంలో దాని వెనక వైపున ఖచ్చితంగా డాటెడ్ ఉన్న బాక్స్ పడుతుందిగా. ఈ డాటెడ్ ఉన్న బాక్స్ పడితే అప్పుడు ఈ 3 నంబర్లో ఏ నంబర్ తీసుకోవాలి అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు డాటెడ్ పడితే ఇక్కడ ఖచ్చితంగా 4 రాకూడదు, ఇక్కడ 4 రాలేదంటే ఇక్కడ 4 వస్తుంది అని అర్థం. అంటే రావడానికి పాసిబిలిటీ మోర్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం డయాగ్రామ్ డిసైడ్ అవ్వాలి అంటే ఆ డాటెడ్ బాక్స్ ఎక్కడ ఉందో మనకు ఐడెంటిఫై తెలియాలి. ఇక్కడ ఈ డాటెడ్ బాక్స్ ఎక్కడుందో ఐడెంటిఫై తెలియలేకపోతుంది. కాబట్టి మనకు ఈ సి అనేది ఏమైందంటే సి రాంగ్ అయింది. కాబట్టి అప్పుడు ఏ రైట్, బి డి అవి 3 మాత్రమే సరైనది. అది మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మనకు రైట్ ఆన్సర్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ ఇచ్చాడు వాడు. ఎంటీ బాక్స్ ఏ, ఎంటీ బాక్స్ బి అండ్ ఎంటీ బాక్స్. ఓకే తర్వాత ఇక్కడ ఏ బి. ఓకే ఏ బి ఏమవుతాయి, ఈ రెండు ఎంటీ బాక్స్ ఏమవుతాయి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూస్తే 1 2 3 4 అలా ఎంటీ బాక్స్ నంబర్స్ ఇచ్చేసుకుంటూ వస్తున్నాం. అలా ఎంటీ బాక్స్ నంబర్ ఇచ్చుకుంటూ వస్తున్నాం కాబట్టి వీటిలో ఏది రావాలి. ఓకే వీటిలో ఏది రావాలంటే ఆపోజిట్ ఏం పడతాయి, ఫస్ట్ 1వ నంబర్కి ఆపోజిట్ 2వ నంబర్, అంతేగా ఇవి రెండు ఆపోజిట్ అవుతాయి, మళ్ళీ ఇవి రెండు ఆపోజిట్ అవుతాయి. ఓకే ఇప్పుడు మిగిలిపోయినది ఏమేమంటే చూద్దాం. 3 యొక్క ఆపోజిట్ ఏది అంటే 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ లెటర్ మిగిలిపోయింది, ఏ మిగిలిపోయింది. ఇక్కడ ఏ లెటర్ మిగిలిపోయింది, బి మిగిలిపోయింది. అంటే ఏ అండ్ బి ఆ రెండు ఏమవుతాయంటే ఆపోజిట్ అవుతాయి. ఏబి ఆపోజిట్ అవ్వాలిగా. ఏబి ఆపోజిట్ అవ్వాలి అంటే అవి అడ్జసెంట్ ఉండల్లా ఉండకూడదు, అంటే ప్రక్కన ఉండకూడదు. కానీ మనకు ఏబి ప్రక్కన ఉంది, ఏ రాదు. ఇక్కడ ఏబి ప్రక్కన ఉంది, బి రాదు. ఓకే ఇప్పుడు రెండు ఎగిరిపోయినాయి, ఏది ఏ రావట్లేదు, బి రావట్లేదు. ఇప్పుడు ఏ రావట్లేదు, బి రావట్లేదు అంటే సి అయినా రావచ్చు, డి అయినా రావచ్చు. ఓకే పాసిబిలిటీస్ దగ్గర పోదాం. ఓకే ఇప్పుడు ఏ రాకూడదంటే ఇక్కడ ఏ లేదు, బి లేదు. ఓకే ఇప్పుడు ఇది 1వ ఎంటీ బాక్స్ అనుకుంటే, ఈ ఎంటీ బాక్స్ ఏం అవ్వకూడదు, 2 అనే ఎంటీ బాక్స్ అవ్వకూడదు. ఎందుకంటే అవి రెండు ఆపోజిట్లో ఉండాలి, కానీ ప్రక్కన ఉండే అవకాశమే లేదు. అలా ఇది 1 అనుకుంటే ఇక్కడ 2 ఉండకూడదు. ఇప్పుడు ఇది ఒక ఎంటీ బాక్స్ ప్లేస్ నంబర్ ఇవ్వాలిగా.
ఇప్పుడు ఈ రెండు ఎంటీ బాక్స్లో మన నచ్చింది తీసుకోవచ్చు. 3 అనే ఎంటీ బాక్స్ తీసుకుంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఇక్కడ 4 అనే పడుతుంది, దీనికి ఆపోజిట్లో 2 అనే ఎంటీ బాక్స్ వస్తుంది. ఓకే, ఏకి ఆపోజిట్లో ఏముంటుందంటే బి ఉంటుంది. అంటే ఈ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా సి అనేది సాటిస్ఫై అయ్యింది. ఓకే, ఇప్పుడు డి ఆప్షన్ చూద్దాం. డి అనే స్టేట్మెంట్ చూద్దాం. అది రైట్ అయితే బి సి అండ్ డి అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది. అది రాంగ్ అయిందంటే ఓన్లీ సి ఒక సెకండ్ ఆప్షన్ మాత్రమే రైట్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఇది ఒకటో ఎంటీ బాక్స్ అనుకుంటే, అది ఒకటో ఎంటీ బాక్స్ అనుకుంటే ఓకే, దాని వెనక ఏ రావాలి, దీనికి ఆపోజిట్లో 2 అనే ఎంటీ బాక్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇది 3 అనే ఎంటీ బాక్స్ అనుకుంటే 3కి ఆపోజిట్లో 4 రావాలి. అంతేగా, 3కి ఆపోజిట్ ఏ రావాలి, 4 రావాలి. కానీ ఇంకా ఇక్కడ ఏ నెంబర్ రావాలి, ఏ అని బి అని ఈ ఫేస్ ఉండాలి. కానీ ఇక్కడ ఈ వాడు ఏమి ఇచ్చాడు, 3, 4 ఇక్కడ పక్కనే ఉండే విధంగా ఇచ్చేశాడు వాడు. అలా ప్రక్కన ఎంటీ బాక్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమైందంటే ఇది డి అనేది కూడా రాంగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ 3కు ఆపోజిట్లో 4వ ఎంటీ బాక్స్ పెట్టే విధంగా ఉండాలి అంటే ఇక్కడ ఏదో ఒక లెటర్ ఇచ్చిండాలి, ఏ అయినా కానీ బి అయినా కానీ ఇచ్చిండాలి. కానీ వాడు ఏమి ఇచ్చాడు అంటే వాడు ఇక్కడ ఎంటీ బాక్స్ కింద 3 ఎంటీ బాక్స్ ఇచ్చాడు వాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 4 అనుకుంటే 4కి ఆపోజిట్లో 3 ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 1 అనుకుంటే 1కి ఆపోజిట్లో 2 ఉండాలి. ఆపోజిట్ సాటిస్ఫై అయినాయి. కానీ ఏ బి ఏమైనా లెటర్స్ ఇచ్చాడంటే ఇవ్వలేదు కాబట్టి డి అనేది రాంగ్ అయింది. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఓన్లీ సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి డైస్ సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ మోడల్స్ ఏ విధంగా డిస్కషన్ చేసాం. ఓకే, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.